10వ తరగతిలో ముఖ్యమైనటువంటి వ్యాకరణ అంశాలు 20 మార్కులకు అనేది ముఖ్యమైనటువంటి కవి పరిచయాలు ఏంటి, ఎగ్జామినేషన్ లో ఏమేమి వచ్చే అవకాశం ఒక పాయింట్ గుర్తుంచుకుంటే మీకు 2 మార్కులు వచ్చేసి కానిది లేనిది అని అడుగుతున్నారు. అర్థాలు వేరు, పర్యాయ పదాలు వేరు. ఇది మెయిన్ గా గుర్తుంచుకోవాలి. వ్యుత్పత్తి పదం ఇచ్చి దాని అర్థం రాయబడి అకార ఎకార ఒకార సందులు, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, బహువ్రీహి సమాసం 4 ఖచ్చితంగా 4లో 1 అనేటటువంటిది మనకు గ్యారెంటీగా వస్తుంది. తర్వాత ఒక పద్యపాదం ఇచ్చేసి దీన్ని గణ విభజన చేయము అని చెప్పేసి కానీ సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు వీటిగా అడిగేటటువంటి కొన్ని ఉంటాయి. మన పాత పేపర్లో అట్లాంటి వాళ్ళ కవులను గురించి ఎక్కువగా రిపీట్ గా అడుగుతున్నారు. 10వ తరగతిలో ముఖ్యమైనటువంటి వ్యాకరణ అంశాలు 20 మార్కులకు అనేది ఉండటం జరిగింది. ఆ వ్యాకరణ అంశాలు ఏమేమి వస్తాయి అనేది సీనియర్ టీచర్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్ నాగరాజ్ కుమార్ గారు చేత మీకు చెప్పించడం జరుగుతుంది. ఈ వీడియోలో వ్యాకరణంతో పాటుగా ముఖ్యమైనటువంటి కవి పరిచయాలు ఏంటి, ఎగ్జామినేషన్లో ఏమేమి వచ్చే అవకాశం ఉందన్నది కూడా సార్ మీకు స్ట్రైట్గా చెప్తారు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని సార్ కూడా యూట్యూబ్లో వీక్షిస్తూనే ఉంటారు. మీకు వచ్చినటువంటి కామెంట్స్ ఏదైతే ఉంటాయో మీరు పెట్టినటువంటి కామెంట్స్కి సార్ రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఓవర్ టు నాగరాజ్ కుమార్ గారు. బిట్ పేపర్లో మీకు 20 మార్కులకి మీరు బిట్ పేపర్ రాస్తున్నారు. మీకు అందరికీ ఆల్రెడీ ఈ పాటికి అవగాహన అయ్యే ఉంటుంది. కొద్దిగా దానికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా క్లుప్తంగా చెప్పేస్తాను. అంత బిట్లో ఇంపార్టెంట్ కావాలన్నది అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఏది ఇంపార్టెంట్ అనేటటువంటి బిట్టు, తర్వాత ఎలా దాన్ని బిట్ అనేటటువంటిది కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడప్పుడు. దాన్ని మనం ఎలా చెప్పాలి, ఎలా చూడాలి, ఎలా దాన్ని చేసుకోవాలి అనేది ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఓకేనా? బిట్ పేపర్లో 20 మార్కులకు ఉంటాయి. 30 నిమిషాలు సమయం. అందరికీ అర్థమైంది కదా. 30 నిమిషాల టైంలో 20 మార్కులు మనం. అయితే ఈ బిట్ పేపర్లో 30 నిమిషాల సమయం ఉంది కదా అని చెప్పి 30 నిమిషాలు దానికోసం కేటాయించే అవసరం లేదు. దాన్ని మనం క్వశ్చన్ పేపర్లో కొంచెం తీసుకుంటాం. మొదట 2 సొంత వాక్యాలు కానీ 2 జాతీయాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. సొంత వాక్యాలు లేకపోతే జాతీయాలు. ఓకే. దానికి 2 మార్కులు మీకు ఉంటాయి. ఓకేనా? సొంత వాక్యాలు ఇస్తే సొంత వాక్యాలే రాయాలి. జాతీయాలు ఇస్తే అది ఏ సందర్భంలో ఆ జాతీయాన్ని ఉపయోగిస్తారు అనేటటువంటిది మాత్రమే రాయాలి. సొంత వాక్యాలకి జాతీయాలకి ముందు తేడా అనేది తెలుసుకోండి. అంటే ఎన్ని మార్కులు సార్? సొంత వాక్యం కానీ జాతీయం కానీ ఏవైనా 2 ఇస్తారండి. ఇస్తే సొంత వాక్యం ఇస్తారు, ఇస్తే జాతీయం ఇస్తారు. ఏదైనా వచ్చినా కానీ 2 మార్కులే ఉంటాయి. అయితే దీన్ని కొంచెం పైన అబ్జర్వ్ చూడండి. బిట్ పేపర్ చదవండి ఫస్ట్. బిట్ పేపర్ చదివేటప్పుడు అది సొంత వాక్యం అడిగాడా, జాతీయం అడిగాడా? ఉదాహరణ చెప్తున్నాను విద్యార్థులారా, జాగ్రత్తగా గమనించండి. గొడ్డలి పెట్టు అంది. గొడ్డలి పెట్టు అనేది సొంత వాక్యం కాదు. అర్థమైందా? 6 నూరైనా అని ఉంటుంది. అది సొంత వాక్యం కాదు, అవి జాతీయాలు. జాతీయం అనేటప్పటికల్లా అది ఏ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు, ఆ జాతీయం యొక్క అర్థం వివరించుకుంటూ ఆ సందర్భాన్ని రాయాలి. అంతేనా? అంతే తప్ప దానికి మనం సొంత వాక్యం రాయకూడదు. అది గుర్తుంచుకోండి. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే మీకు 2 మార్కులు వచ్చేసినట్టే. ఈ డిఫరెన్స్ అయితే తెలుసుకోండి. అక్కడ సొంత వాక్యం ఇచ్చాడా, జాతీయం ఇచ్చాడా ఏమనేది గమనించండి. రైట్. తర్వాత ఇక 2వ అంశం ఏంటంటే మన పదజాలాల్లో మన పాఠ్యాంశాల వెనక ఉండేటటువంటి పదజాల వినియోగం అని ఉంటుంది. ఓకేనా? ఆ పదజాలాలలో మీకు ఇవ్వబడినటువంటివి ఏంటంటే అర్థాలు. ఒక 2 మార్కులకి అర్థాలు ఉంటాయి. ఈ అర్థాలు కొంచెం మరీ చాలా ఈజీగా ఉండే అర్థాలు ఇవ్వరు. ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారు. మీ టెక్స్ట్ బుక్కే మీరు ఫాలో అవ్వండి. మీ టెక్స్ట్ బుక్ లో ఉండేటటువంటి అర్థాలే వస్తాయి. ఓకేనా? కొంచెం అది కొంచెం ట్విస్టింగ్ గా అడుగుతుంటాడు. ఒక్కొక్కసారి ఇవన్నీ మీకు ఏబిసిడీల బిట్లే గుర్తుంచుకోండి. ఏ గాని బి గాని సి గాని ఆల్ఫాబెట్ 3 ఏదో 4 ఏదో ఒకటి పెడతారు. ఓకేనా? వీటిల్లో ఒక్కొక్కసారి కానిది లేనిది అని అడుగుతుంటారు. అట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా మరోసారి గమనించండి. ఏమడిగాడు, మీకు అక్కడ అడిగింది ఏంటి, దాన్ని బట్టి సమాధానం ఏంటి. ఓకేనా? అది గమనించుకోండి. అట్లా మీరు అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు ఈ మూడు ఉంటాయి. నానార్థాలు వేరు, పర్యాయ పదాలు వేరు. ఇది మెయిన్ గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. చాలా తెలివి కలిగినటువంటి పిల్లలు కూడా ఉదాహరణకి వర్షం అని ఉంది. మీకు వర్షం అని ఉంటే పర్యాయ పదం అడిగితే వర్షము, వాన అని రాస్తారు. అయిపోయింది.
నానార్థంగా అడిగినప్పుడు వర్షం అంటే సంవత్సరం, ఓకే. సంవత్సరం అనేది ఒకటి, వాన ఒకటి, అంటే వేరు అర్థాలు, వేరు అర్థాలు, నానా అర్థాలు మీన్స్ వేరు అర్థాలు. ఒక్కోసారి అర్థాలు అనేటటువంటివి కింద ఆల్ఫా వాటి ఏబిసిడీలో ఇస్తారు మీకు. ఆ ఇచ్చిన వాటిలో మీరు ఎంపిక చేసుకోవాలి. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. పర్యాయ పదం అంటే మీనింగ్ అనుకోవచ్చు. పర్యాయ పదం అంటే సమానమైన వేరు వేరు అర్థాలు అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు. అది మెయిన్ గా అదొక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనిస్తే 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. తర్వాత ప్రకృతి వికృతులు వస్తాయి. ప్రకృతి ఇస్తే వికృతి, వికృతి ఇస్తే ప్రకృతి రాయాల్సి ఉంటుంది. అవి కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయి. ఇవి మాత్రం సాధారణమైన విద్యార్థులు కూడా పాస్ అవ్వడానికి ఈజీగా ఉండేటటువంటి ఖచ్చితంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు ఎగ్జామ్ పేపర్ అనేటటువంటిది. ఓకేనా? తర్వాత ఇది అయిపోయిన తర్వాత వెంటనే వ్యుత్పత్తి అర్థాలు అని ఉంటాయి. వ్యుత్పత్తి అర్థాలు అనేటటువంటిది కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టవలసినటువంటి బిట్టు అది. ఎందుకంటే ఒక్కోసారి వ్యుత్పత్తి పదం ఇచ్చి దాని అర్థం రాయమంటాడు, ఒక్కొక్కసారి వ్యుత్పత్తి అర్థమే ఇచ్చేసి దాని పదాన్ని రాయమంటాడు. ఓకేనా? అది కొంచెం జాగ్రత్తగా గమనించి పెట్టండి. అది కొద్దిగా దానికి 2 నిమిషాలు కేటాయించండి, నో ప్రాబ్లం, ఏమి ఇబ్బంది ఏం లేదు. దాన్ని కేటాయించుకోండి, చూడండి, 1-2 సార్లు చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు వ్యుత్పత్తి అర్థం ఉందనుకోండి, జస్ట్ లైక్ ఇప్పుడు నీరజభవుడు అని ఉంటుంది. నీరజభవుడు అని ఉంటుంది అంటే నీరజములో జన్మించిన వాడు అని ఉంటుంది. ఓకేనా? దాని నుంచి అట్లా ఉత్పత్తి అవటం. గురువు అని ఉంటుంది అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు. దాని పదం యొక్క పూర్తి వివరణ రాయాలి. ఇలాంటిది మనకి కింద ఇస్తాడు. ఇచ్చినటువంటి దాంట్లోనే మనం ఎంపిక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూడటంతోనే మనం అమ్మ ఇదే కదా అని చెప్పేసి గబగబా పెట్టేస్తాం. కొంచెం తొందరపడమాకండి. రెండు అర్థాలు కూడా ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ లో 2 కూడా ఒకేలాగా ఉంటాయి. దాని దృష్టిలో పెట్టుకోండి. రైట్. తర్వాత ఇది వ్యుత్పత్తి అర్థం అయిపోయిన తర్వాత మనకు వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోతాం. సంధులు సమాసాలు. సంధులు సమాసాలలో ఎన్ని మార్కులకు వచ్చావు? సంధులు సమాసాలు 4 మార్కులు. 4 మార్కులు కట. కొంచెం జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ సంధులు సమాసాలలో చాలా మంది మనకి ఏదో ఎక్కడెక్కడి నుంచో సంధులు ఇస్తాడనుకోవద్దు. మనకి చాలా తెలిసినటువంటివి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఏవైతే చదువుతామో ఆ చదివినటువంటి వాటిల్లో నుంచే వస్తాయి. ముఖ్యమైన సంధులు అనడంతో మనకి సాధారణంగా మొదటి నుంచి చదువుకునే సంధులు సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, త్రిక సంధి, ఇట్లాంటివి మెయిన్ గా వచ్చేవి, ఎక్కువ సార్లు వస్తాయి. అది కాకుండా ఏదైనా ఓ తెలుగు సంధులు ఉంటే అకార ఎకార ఒకార సంధులు. ఓకేనా? ఆ సంధులు అడిగే అవకాశం ఉంటుంది. అది గుర్తుంచుకోండి. సంధిని పదాన్ని విడదీయటం ఉంటుంది, తర్వాత దానికి ఏ సంధి రాయడం ఉంటుంది. ఒక్కొక్కసారి సంధి సూత్రం మీద కూడా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. గమనించండి. సంధి సూత్రం మీద గనక బిట్ అడిగితే మీకు ఆ సూత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను. త్రిక సంధి ఉంది. ఆయిలు త్రికములు అనేది త్రిక సంధి యొక్క సూత్రం. అయితే ఇది మనం త్రిక సంధి సూత్రం తెలిస్తేనే కదా మనం పెట్టగలిగేది. ఇట్లాంటివి ఉంటాయి. ఏఓఆర్లు గుణాలు, ఐఔలు వృద్ధులు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవి మనం కొంచెం గమనించండి. సంధులు చదువుకునేటప్పుడు సంధులతో పాటుగా సూత్రాలను కూడా చదవండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. రైట్. అయిపోయింది. తర్వాత సమాసాల్లోకి వచ్చేటప్పుడు సమాసాల్లో కూడా విగ్రహవాక్యం సమాసం విగ్రహవాక్యం అడుగుతాడు. ఒక్కోసారి విగ్రహవాక్యమే ఇచ్చి దాన్ని సమాస పదంగా రాయండి అని అంటాడు. విగ్రహవాక్యం ఇస్తాడు. విగ్రహవాక్యం ఇచ్చేసి దాన్ని సమాస పదంగా రాయండి అని అంటాడు. అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, బహువ్రీహి సమాసం, తర్వాత షష్ఠీ తత్పురుష 2 మార్కులకి. ఓకేనా? కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా సమాసం విగ్రహవాక్యంతో సహా చదవండి. అవి కొంచెం అబ్జర్వ్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎంపిక చేసుకునేటప్పుడు ఏబిసిడీలో ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. అది దరిదాపుగా మీరు చదివి ఉన్నారు కాబట్టి మీకు ఐడియా వచ్చేస్తూనే ఉంటుంది. గమనించండి. తర్వాత సంధులు సమాసాలు అయిపోయిన తర్వాత అలంకారాలు, ఛందస్సు. ఇది ఈ ముఖ్యమైనటువంటి దాంట్లో మనకు వచ్చినప్పటికల్లా
ఛందస్సు అనేటటువంటిది కొంచెం ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. ఓకే. కొద్దిగా కఠినంగా అనిపిస్తుంది కానీ ఏం కఠినం ఏం లేదు, చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. మనం మొదటి నుంచి దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి ఓకే. నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఉత్పలమాల, చంపకమాల, ఉత్పలమాల, చంపకమాల, మత్తేపము, శార్దూలం, 4. ఈ 4 ఖచ్చితంగా 4 ఒకటి అనేటటువంటిది మనకి గ్యారెంటీగా వస్తుంది. చూసుకోండి, 4 మరి రాసుకోండి. వృత్త పద్యాలు అంటారు వాటిని. ఓకే. ఆ 4 పద్యాలలో ఒకదాని గురించి సూత్రంగా కానీ లేకపోతే దాన్ని యతిప్రాసల గురించి కానీ ఏదైనా సరే ఎన్ని అక్షరాలు ఉంటాయని కానీ గణ విభజన ఎట్లా ఉంటుందని కానీ ఎలా ఏదో రకంగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత ఒక పద్య పాదం ఇచ్చేసి దీన్ని గణ విభజన చేయుము అని చెప్పేసి కానీ ఇది ఏ పద్యమో లక్షణమో చెప్పండి అని కానీ ఎలాగైనా అడగచ్చు. ఎటు తిప్పినా కానీ ఈ 4 పద్యాలు వృత్తేతర పద్యాలు అనేటువంటి తేటకీతి, ఆట వెలది, కందం, ఈ 3 పద్యాలు చూసుకోండి. అంతే, ఆ 3 పద్యాలు చూసుకోండి. ఇంకా వేరేగా ఏమీ అవసరం లేదు. గణ విభజన ఖచ్చితంగా చూసుకుంటే మీకు గణ విభజనలో మార్క్స్ ఎటు పోవు. గణ విభజన పక్కగా వస్తుంది. తర్వాత గణ విభజన తర్వాత అలంకారాలు. ఓకే. అలంకారాల్లో శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు 2 రకాలుగా ఉంటాయి. శబ్ద అర్ధ అలంకారాలు. వీటిలో వచ్చినప్పటికల్లా ఒక లైన్ ఇచ్చేసి, ఒక పద్య పాదం ఇచ్చేసి అది ఏ అలంకారమో గుర్తించండి అని డైరెక్ట్ గా ఒక్కోసారి అడగచ్చు. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఆ అలంకార లక్షణం రాయండి అని. అలంకార లక్షణం అంటే ఇప్పుడు ఊహ ప్రధానం, ఉత్ప్రేక్ష అలంకార లక్షణం ఉంది. ఓకేనా, ఫాలో అవుతున్నారు కదా? అంటే ఊహ ప్రధానమైనటువంటి అలంకారం ఏంటి అని అడుగుతారు. అక్కడ ఉత్పలమాల, ఏమైనా ఇవ్వచ్చు 4 అక్షరాలు అన్నట్టు. మీకు ఖచ్చితంగా అలంకారం అంటే అదే ఇవ్వాలని ఏం లేదు, ఏదైనా అవ్వచ్చు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎట్లా అనవచ్చు. అదే ఛందస్సులో ఇక్కడ పెట్టారు ఏంటంటే దానిదే ఉంది, కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా, అట్లా కూడా ఉంటుంది. కాబట్టి అది చూసుకోండి. ఓకేనా. తర్వాత అలంకారాన్ని గురించి 2 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. 2 రకాలలో ఒకటేమో మీకు ఏ అలంకారం అనేటటువంటిది డైరెక్ట్ గా ఇచ్చేది, ఇంకోటి ఇండైరెక్ట్ గా ఇచ్చేది. రైట్. అంతవరకు ఫాలో అవుతున్నారు. రైట్. ఇప్పుడు అక్కడికి అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్కి వచ్చేద్దాం. ఇది చాలా తేలికైనటువంటి ప్రశ్నలు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా హాయిగా ప్రశాంతంగా రాసుకునేటటువంటి సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు, వాక్యాలని మార్చటం అని చెప్పేసి ఉంటుంది. ఇది మనం 1-2 సార్లు చూసుకోండి. సామాన్య వాక్యం ఏంటి, సంశ్లిష్ట వాక్యం ఏంటి, సంయుక్త వాక్యం ఏంటి, వాటి భేదాలు ఎలా ఉంటాయో చూస్తే మనం ఆ వాక్యం అది ఏ వాక్యమో గుర్తించండి అని ఉంటుంది. ఒక ఉదాహరణ ఇస్తాడు. ఉదాహరణ ఇస్తే దాన్ని మనం ఏ వాక్యమో గుర్తించాలి. మార్చాల్సింది ఏముంటుంది, గుర్తిస్తే చాలు. చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు. ఓకేనా. మీకు ఇంగ్లీష్ లో కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫీచర్స్ ఉంటాయి కదా, సింపుల్ కాంప్లెక్స్. అంతే. ఈ ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, ఈ వాక్యాల భేదం అనేటటువంటి తెలుసుకోవాలి. ప్రత్యక్ష వాక్యం అంటే నేను అనేటటువంటి మాటలు వస్తుంటాయి, పరోక్ష వాక్యం తాను అనేటటువంటి మాటలు వస్తుంటాయి. ఈ భేదాలు అనేటటువంటి తెలుసుకుంటే ఆ ప్రత్యక్ష పరోక్ష వాక్యాల అది చాలా తేలిక, సింపుల్ గా ఉంటుంది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేనే లేదు. నెక్స్ట్ వచ్చేటటువంటి కర్తరి వాక్యం, కర్మణీ వాక్యం. చేత బడు అనేటటువంటిది, చేత బడు అనేటటువంటి మాట, చేయబడింది, నా చేత చదవబడింది, ఇట్లాంటి వాక్యాలు వస్తుంటాయి కదా. కర్తరి వాక్యం, కర్మణీ వాక్యం భేదాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక వాక్యం ఇస్తాడు, అది ఏ వాక్యమో రాయమంటాడు, లేకపోతే కర్త వాక్యంగా ఎలా మార్చాలో రాయమంటాడు. 2 రకంగా ఉంటుంది. ఆ 2 రకాలుగా ఎలా ఉంటుందో రాసేసుకోండి. చాలా వరకు బిట్ పేపరు మీకు వీటిపైనే వస్తాయి. మరి ఇంపార్టెంట్ కవి పరిచయాలు అడుగుతా ఉన్నాను. నెక్స్ట్ ఐటమ్ వాటికి వెళ్దాం మనం. బిట్ పేపర్ లో అన్ని సందేహాలు దాదాపుగా అయిపోయాయి. నో ప్రాబ్లం. వెరీ గుడ్. తర్వాత కవి పరిచయాలకు వచ్చేటప్పటికల్లా, కవి పరిచయాల్లో పార్ట్ ఏలో వస్తుంది 3 మార్కులు. కేవలం దానికి 3 మార్కులే కవి పరిచయం. అయితే మనకు మొత్తం 12 పాఠాలు ఉంటాయి. 12 పాఠాల్లో 6 పద్య భాగాలు, 6 గద్య భాగాలు. అర్థమైంది కదా. ఈ 6 పద్య భాగాలు, 6 గద్య భాగాల్లో కవి పరిచయం కానీ రచయిత పరిచయం అంటారు. గద్య భాగ రచయితను రచయిత పరిచయం అంటారు. రచయిత గురించి నీకేం తెలుసు కానీ, ఈ కవిని గురించి నీకేం తెలుసు కానీ అడుగుతాడు. ఈ అడిగేటప్పుడు దానికి నో చాయిస్, గుర్తుంచుకోండి. దానికి చాయిస్ ఉండదు. డైరెక్ట్ క్వశ్చన్, అది ఒకటే క్వశ్చన్గా ఉంటుంది. మొత్తం మన 4 ప్రశ్నలు రాయాలి, దాంట్లో ఒక భాగం అది. కాబట్టి చాయిస్ ఏమి ఉండదు. కాబట్టి దీనికి ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ పాఠ్యపుస్తకంలో పాఠం కంటే ముందు వచ్చినటువంటి
కవి పరిచయం ఏదైతే ఉంటుందో ఆ కవి పరిచయం ఒక పేరాగా మీకు ఇస్తాడు. ఆ పేరాగా కన్నా కూడా కనీసంగా దాంట్లో ఒక 3 మార్కులకి సరిపడా మ్యాటర్ అనేది సిద్ధం చేసుకొని ఉంచుకోండి, చదువుకొని ఉంచుకోండి. మొత్తం 12. 12లో మీకు శతకమధురిమ అనే ఒక పాఠం ఉంది. ఆ శతకమధురిమలో ఎక్కువ మంది కవులు ఉంటారు కాబట్టి దరిదాపుగా ఎక్కువ పర్సెంట్ దాంట్లో నుంచి అయితే ఇవ్వకపోవచ్చు. మిగిలినటువంటి కవి పరిచయాలన్నీ ఒకసారి రచయిత పరిచయాలు, కవి పరిచయాలు రెండూ చూడండి. దీంట్లో వచ్చినప్పటికల్లా మనకు మెయిన్గా రిపీట్గా అడిగేటటువంటి కొన్ని ఉంటాయి. మనం పాత పేపర్లో ఎక్కువ సార్లు ఏ కవులు వస్తారు అని చెప్పేసి అడుగుతుంటారు కదా, అట్లాంటివి చూసుకుంటే కనుక మన తెలంగాణ ప్రాంతపు కవులు కొంతమంది ఆధునిక కవులైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతపు కవులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కవులను గురించి ఎక్కువగా రిపీట్గా అడుగుతుంటారు. దాంట్లో మనకు మెయిన్గా డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే, తర్వాత దాశరథి కృష్ణమాచార్య. ఓకేనా, మనకి 3వ లెసన్ దాశరథి కృష్ణమాచార్యుల పాఠం ఉంటుంది, దాని కవి పరిచయం. తర్వాత పాకాల యశోదారెడ్డి మన పాఠ్యాంశాల్లో ఒకే ఒక రచయిత్రామె కాబట్టి ఆమె గురించి కానీ, ఆదిరాజు వీరభద్రరావు గురించి కానీ, ఇట్లాంటి వాళ్ళ గురించిన కవి పరిచయాలు ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంటాయి. ఆ రిపీట్ అయినటువంటి కవి పరిచయాల్ని కొంచెం ఎక్కువ చూడండి. అలాగని చెప్పి మిగిలినటువంటి వాళ్ళు చూడకుండా వదిలేయకండి, నిర్లక్ష్యం వహించొద్దు. ఎందుకంటే 3 మార్కులు మనకి కదా, 3 మార్కులు సంపాదించాలంటే అన్ని కవి పరిచయాలు కూడా ఒక్కసారి టూకీగా చూసుకోండి. వాళ్ళు ఏ కాలం వాళ్ళో కూడా గుర్తుంచుకోండి. దీంతో కవి పరిచయాల ప్రస్తావన పూర్తవుతుంది. చూసారా పిల్లలు? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు యూట్యూబ్ లోనే ఇక్కడే కామెంట్ పెట్టండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ పెట్టండి. సార్ ఈ వీడియో చూస్తూనే ఉంటారు, మీరు పెట్టేటువంటి కామెంట్స్ కి రెస్పాండ్ అవుతారు. సో ఈ వీడియో మీకు తప్పనిసరిగా యూస్ఫుల్ గా ఉంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. ఇది ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ కూడా థ్యాంక్స్ చెప్తూ మరి అందరూ మెసేజ్ పెడతారని ఆశిస్తూ ఐ విష్ యు ఆల్ బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.